అన్న నమస్తే అన్న, ఏం పేరు నీ పేరు? యాకే ఇది లోకలేనా? మాట్లాడు అంటే ఇది మన తొర్రూరే కదా, తొర్రు టౌన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇక్కడ జరుగుతున్నాయి కదా. సో మరి ఏందన్నా అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 116 మున్సిపల్ కౌన్సిల్కి ఒక 7 కార్పొరేషన్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఏంటి మరి ఇక్కడ తొర్రూరులో 16 ఉన్నాయి, మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? తొర్రూరులో చైర్మన్ పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుతుంది. 12 సీట్లకు తక్కువనైతే రాదు. 12 సీట్లు బరాబర్ అవుతాయి. కారణం అంటే కాంగ్రెస్ ఎంఏ ఇప్పుడు ఉన్న సన్న బియ్యం కావచ్చు, కొంతమందికి రైతు బంధు రావట్లేదు కానీ రైతు బోనస్ పడి ఉచిత ఈ 200 యూనిట్లు కరెంటు 200 యూనిట్లు గ్యాస్ అంటే కొంత డబ్బులు పడుతున్నాయి. అన్ని రకాల అభివృద్ధి పడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కొంత జనాలు కూడా ఇంకా కొన్ని ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు వస్తాయని, ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, రెండో విడత వస్తాయని ఆశపడి కాంగ్రెస్ పార్టీకి పట్టా సుఖం కడతారు. చైర్మన్ బరాబర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు. బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఉంది కదా. ఉంటుంది వేరేస్ ఉంటుంది అంటే ఉంటుంది, కొన్ని సీట్లకు వెళ్తాయి, గెలవలేదని కొన్ని సీట్లకు వెళ్తాయి కానీ మెజార్టీ సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ. 16లో 12కు పైన నా అంచనా ప్రకారం, నా ఎక్స్పెక్ట్ ప్రకారం. ఓకే అంటే ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు బాగా పర్వాలేదు. ఇద్దరు మేలేగడ మీద జాన్సన్ 6 ఈ తొర్రూరు టౌన్ నుండి పొద్దున్న లేతే వాళ్ళు 6 గాలు కష్టం పడతారు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మీ తొర్రూరుని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దత్తత అది పెద్ద మాకు అదృష్టం అన్నట్టు, మున్సిపాలిటీకి అదృష్టం. దత్తత తీసుకుంటే అంతకంటే భాగ్యం కావాలి. పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది పక్కా.